విశాఖ బోటు ప్రమాదంలో గల్లంతై ప్రాణాలతో బయటపడ్డ కారే చిన్నను ఫోన్లో పరామర్శించారు మాజీ సీఎం జగన్. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బోట్ డ్రైవర్ కారే చిన్నను వైసీపీ నేతలు కేకే రాజు, వాసుపల్లి గణేష్ పరామర్శించారు. ఆ సమయంలో కారే చిన్నతో జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మరోవైపు బోటు మునగడంతో 6 మత్స్యకారులు చనిపోవడంతో విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు జగన్. బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని కారే చిన్నతో జగన్ చెప్పారు. అనయ్య కాపాడనయ్య. అనయ్య నన్ను చాలా పేదన్నానయ్య. నేను అప్పులు చేసి 3 నెలలు బోటుకి అంత డబ్బులు ఎక్కడ దాకా చేసి అప్పులు చేసి పెట్టారు అని నన్ను కాపాడనయ్య. అనయ్య అదా అన్నయ్య కూడా ఇచ్చారు సార్, చెక్స్ ఇచ్చారు. రవీంద్ర ఎవరు తీసుకోకపోయినా బలవంతంగా ఏదో బెదిరించి అదిరించి పోలీసులతో పెట్టినట్టు ఇది కూడా దట్టదన్నట్టు బెదిరించి ఇచ్చారు సార్. 6 చాలా చాలా బోట్ మీద లేదన్నయ్య. నేను అప్పుల్లో ఉన్నాను అన్నయ్య. అడిగేది కూడా కానీ బోటు కన్నా ఈకపోతే మన బోటు ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతాను కూడా చేయలేదు సార్. బోట్కి ఏం చేస్తాం, నీకేం చేస్తాం, అతనికి ఏం చేస్తాం, బోట్కి ఏమి ఇస్తాం అనేది కూడా మబ్బు పెడుతున్నానయ్య. నువ్వు రానయ్య. నువ్వు రానయ్య. ప్రభుత్వం ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం. నువ్వు రానయ్య. చిన్న చిన్న అనయ్య కాపాడనయ్య. అనయ్య నన్ను చాలా పేదన్నానయ్య. నేను అప్పులు చేసి 3 నెలలు బోటుకి అంత డబ్బులు ఎక్కడ దాకా చేసి అప్పులు చేసి పెట్టారు అని నన్ను కాపాడనయ్య. అనయ్య అదా అన్నయ్య. ధైర్యం ఇచ్చేదనుకున్నాం. రానయ్య కూడా ఇచ్చారు సార్, చెక్స్ ఇచ్చారు. రవీంద్ర ఎవరు తీసుకోకపోయినా బలవంతంగా ఏదో బెదిరించి అదిరించి పోలీసులతో పెట్టినట్టు ఇది కూడా దట్టదన్నట్టు బెదిరించి ఇచ్చారు సార్. 6 చాలా చాలా బోట్ అయితే ఏమీ లేదు. బోట్ మీద లేదన్నయ్య. నేను అప్పుల్లో ఉన్నాను అన్నయ్య. అడిగేది కూడా కానీ బోటు కన్నా ఈకపోతే మన బోటు ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతాను అన్నయ్య. కూడా చేయలేదు సార్. బోట్కి ఏం చేస్తాం, నీకేం చేస్తాం, అతనికి ఏం చేస్తాం, బోట్కి ఏమి ఇస్తాం అనేది కూడా మబ్బు పెడుతున్నానయ్య. నువ్వు రానయ్య. నువ్వు రానయ్య. ప్రభుత్వం ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం. నువ్వు రానయ్య. చిన్న చిన్న అనయ్య కాపాడనయ్య. అనయ్య నన్ను చాలా పేదన్నానయ్య. నేను అప్పులు చేసి 3 నెలలు బోటుకి అంత డబ్బులు ఎక్కడ దాకా చేసి అప్పులు చేసి పెట్టారు అని నన్ను కాపాడనయ్య. అనయ్య అదా అన్నయ్య. ధైర్యం ఇచ్చేదనుకున్నాం. రానయ్య కూడా ఇచ్చారు సార్, చెక్స్ ఇచ్చారు. రవీంద్ర ఎవరు తీసుకోకపోయినా బలవంతంగా ఏదో బెదిరించి అదిరించి పోలీసులతో పెట్టినట్టు ఇది కూడా దట్టదన్నట్టు బెదిరించి ఇచ్చారు సార్. 6 చాలా చాలా బోట్ అయితే ఏమీ లేదు. బోట్ మీద లేదన్నయ్య. నేను అప్పుల్లో ఉన్నాను అన్నయ్య. అడిగేది కూడా కానీ బోటు కన్నా ఈకపోతే మన బోటు ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతాను అన్నయ్య. కూడా చేయలేదు సార్. బోట్కి ఏం చేస్తాం, నీకేం చేస్తాం, అతనికి ఏం చేస్తాం, బోట్కి ఏమి ఇస్తాం అనేది కూడా మబ్బు పెడుతున్నానయ్య. నువ్వు రానయ్య. నువ్వు రానయ్య. ప్రభుత్వం ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం. నువ్వు రానయ్య. చిన్న చిన్న అనయ్య కాపాడనయ్య. అనయ్య నన్ను చాలా పేదన్నానయ్య. నేను అప్పులు చేసి 3 నెలలు బోటుకి అంత డబ్బులు ఎక్కడ దాకా చేసి అప్పులు చేసి పెట్టారు అని నన్ను కాపాడనయ్య. అనయ్య అదా అన్నయ్య. ధైర్యం ఇచ్చేదనుకున్నాం. రానయ్య కూడా ఇచ్చారు సార్, చెక్స్ ఇచ్చారు. రవీంద్ర ఎవరు తీసుకోకపోయినా బలవంతంగా ఏదో బెదిరించి అదిరించి